హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్నటువంటి తన 3 సినిమాలు పూర్తి చేసే పనిలో పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్ చిత్రాన్ని పూర్తి చేశారు. వచ్చే నెల 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. నిన్న రాత్రి నుంచి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ లో ఒక 4 రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 27 నుంచి ముంబైలో షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. మూవీ టీం రేపు ముంబైలో ఇతర తారాగానంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించున్నారు. జూన్ 10 లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఆయన ఉత్సద్ భగత్ సింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ రేంజ్ లో ఉండేవి. కానీ ఎప్పుడైతే తేరీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది అనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెగిటివిటీ ఏర్పడింది. మొదట్లో ఉన్న అంచనాలు ఇప్పుడైతే లేవు. అయితే మారుతున్న ట్రెండ్ గమనించిన పవన్ కళ్యాణ్ ఇక మీదట రీమేక్ సినిమా చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ ని మొత్తాన్ని మార్చమని డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెప్పారంట. దీంతో హరీష్ శంకర్ సుమారుగా 6 నెలల పాటు సరికొత్త స్క్రిప్ట్ పై వర్క్ చేసి ఇప్పుడు షూటింగ్ కి సిద్ధమవబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కాదు, ఫ్రెష్ అప్డేట్ అంట. ఇది అంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబినేషన్ లో 2-3 సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కొత్త స్క్రిప్ట్ అనుగుణంగా ఉండే హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారంట. అందుకోసం శ్రీలీలని ఈ చిత్రం నుంచి తప్పించి మిస్టర్ బచ్చన్ హీరోయిన్ శ్రీ భార్గవిని తీసుకుంటున్నారంట. అందుకోసం శ్రీలీలని ఈ చిత్రం నుంచి తప్పించి భాగ్యశ్రీని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. నిన్ననే హరీష్ శంకర్ షూటింగ్ కార్యక్రమాలు త్వరలో మొదలు కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెలలో హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.